హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టట్లేదా? నిద్ర అనేది ఒక సమస్య అయిపోయిందా? ఈ రోజుల్లో నిద్ర పట్టకపోవటం, ప్రశాంతంగా లేకపోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణమైపోయింది. కానీ ఒకరోజు 2 రోజులు అయితే పర్వాలేదు. ఫ్రీక్వెంట్గా ఇలా జరుగుతుంటే మాత్రం ఆలోచించాలి. ఈ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ తోటి మీ ముందుకు వచ్చాను. మీ జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. జనరల్గా మన బాడీకి ఒక టైం ఉంటుంది. ఆ టైంని మనం ఫాలో అవ్వకపోవటం వల్లనే ఈ నిద్ర సమస్యకు మెయిన్ రీజన్ అనమాట. సో ఈ బాడీ టైం ఏంటంటే జనరల్గా నేచర్ మనకి అంటే ప్రతి జీవికి ఒక టైం ఇచ్చింది. ఆ టైంని అన్ని జీవులు ఫాలో అవుతున్నాయి, మనం ఫాలో అవ్వలేకపోతున్నాం. ఆ టైం ఏంటంటే మన బాడీ టైమింగ్ సూర్యుని టైమింగ్స్తో అలైన్ అయి ఉందన్నమాట. అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, సూర్యాస్తమయం తర్వాత నిద్రపోవాలి, ఇదనమాట. సూర్యోదయం అస్తమయాన్ని ఆ టైమింగ్స్ని మనం రెఫరెన్స్గా తీసుకోవాలి. సో జనరల్గా ఏంటంటే 9 to 10 పడుకోవాలి, 5 to 6 నిద్ర లేవాలన్నమాట. మార్నింగ్ 5 to 6 ఇలా మనం కన్సిస్టెంట్గా ఫాలో అయ్యి చూడండి, ఖచ్చితంగా నిద్ర పడుతుంది. ఈ నిద్ర సమస్యే ఉండదు. అలా కాకుండా ఎప్పుడో వేకువజామున పడుకొని లేట్గా నిద్ర లేచి అలా చేయటం వల్ల ఫ్రీక్వెంట్గా బాడీ టైమింగ్స్ అనేది మిస్ మ్యాచ్ అయిపోతుంది సూర్యుని టైమింగ్స్తో. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ నిద్ర సమస్యతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో అందుకనే ఫ్రెండ్స్, టైమింగ్స్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి. అంటే ఒక బకెట్లో వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఆ వాటర్లో ఒక చిన్న చీపురు పుల్ల, ఆ చీపురు పుల్ల వాటర్ని కదిలించగలదా? కదిలించలేదు కదా. సో మనము ఆ చీపురు పుల్లని స్లోగా అలా తిప్పుతూ స్లోగా చాలాసార్లు అలా ట్రై చేస్తే డెఫినెట్గా ఆ చిన్న చీపురు పుల్లే వాటర్ని కదిలిస్తుంది. కదిలించటమే కాదు, అలలు కూడా వస్తాయన్నమాట. అది కన్సిస్టెన్సీ అంటే. అలాగే రోజంతా కదలకుండా కూర్చుంటే ఇంట్లో బాడీ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉండదు కదా, అప్పుడు కూడా నిద్ర పట్టదన్నమాట. అంటే ఎప్పుడు కూడా మనం బాడీని కష్టపెట్టాలి, మనసును సుఖపెట్టాలి. ఈ ఫార్ములాని మనం ఫాలో అవ్వగలిగితే నిద్ర ఈజీగా పడుతుంది. కానీ ఇప్పుడు ఈ ఇంటర్నెట్ కానీ టెక్నాలజీ వీటి వల్ల ఏదైనా కావచ్చు రీజను, మనం ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తున్నాము. అలా కాకుండా మైండ్ని ప్రశాంతంగా ఉంచి చూడండి, ట్రై చేయండి. ఇన్ని టెన్షన్స్ మధ్య ప్రశాంతత ఎక్కడొస్తుంది అంటారా? టెన్షన్స్ అంటే ఏంటి? జనరల్గా ఎవరికైనా సరే పిల్లల గురించో, ఫ్యామిలీ గురించో, లేకపోతే ఆర్థిక సమస్యల గురించో, లేకపోతే ఆరోగ్యం గురించో, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఇవన్నీ అందరికీ ఉండేవే కదా, మనకొక్కరికే కాదు. మార్పు అనేది సహజం నేచర్లో. సో ఇవన్నీ కూడా మారిపోతాయి, ఇలాగే ఉండవు అని ఒక్కసారి మనసుకి నచ్చజెప్పి చూడండి. వినట్లేదా మనసు? అప్పుడు బుద్ధిని యాక్టివేట్ చేయండి. అంటే ఏంటి మనసు బుద్ధి అని వేదాంతం మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఇది ఫ్యాక్ట్. నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను ఆ రిజల్ట్. మనసు ఎప్పుడు ఫాస్ట్గా ఉంటుంది, కానీ బుద్ధి స్లోగా ఉంటుంది. ఎలా అంటే చెడు ఎలా ఫాస్ట్గా ఉంటుందో, మంచి స్లోగా ఉంటుందో అలాగే అన్నమాట. మనసు ఫాస్ట్గా ఉంటుంది, బుద్ధి స్లోగా ఉంటుంది. మనసు అంటే ఎమోషన్స్ అన్నమాట. అంటే ధైర్యము, భయము, ఆందోళన, కోపం, ఇవి అన్నమాట. అదే బుద్ధి అంటే వాస్తవిక శక్తి, వాస్తవిక పరిస్థితుల్ని మాత్రమే తీసుకుంటుంది. అది ఎలా అంటే మనం ఏదైనా చూసి టెంప్ట్ అవుతూ ఉంటాం, అంటే అది మనస్సు తీసుకోవాలి అని చెప్తూ ఉంటుంది. కానీ ఏదో ఒక శక్తి మనల్ని ఆపుతుంది, మన కెపాసిటీ అది కాదు అని. ఆ శక్తే బుద్ధి. అందుకే మనం నెమ్మదిగా ఉండటం, మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నామంటే ఆటోమేటిక్గా బుద్ధి యాక్టివేట్ అయినట్లు అనమాట. అంటే ఈ మౌనంగా నెమ్మదిగా ఉండటం వలన బుద్ధి యాక్టివేట్ అయింది అంటే ఏంటి? మనసు సప్రెస్ అవుతుంది, మనసు డౌన్ అవుతుంది. అంటే మనసు అంటే ఏంటి? ఈ భయము, ఆందోళన ఇవే కదా, ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ భయాలు, ఆందోళనలు ఏమీ లేనప్పుడు ఇంకా నిద్ర ఎందుకు పట్టదు? తర్వాత 4 seconds పాటు గాలిని లోపలికి తీసుకోండి. అలాగే 7 seconds పాటు ఆ పీల్చుకున్న గాలిని లోపలే ఉంచండి. తర్వాత ఆ లోపల ఉంచిన గాలిని 8 seconds వరకు వదిలేసేసేయండి. అంటే ఇక్కడ ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాణాయామం అవుతుంది. దీనిలో కూడా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మైండ్కి నిద్ర మూడ్ వచ్చేస్తుంది అనమాట.
ఈ 4, 7, 8 కౌంటింగ్ ఎలా అంటారా? జస్ట్ ఫింగర్స్ యూస్ చేయండి. 1, 2, 3, 4 సెకండ్స్ అనమాట. అంటే పీల్చుకునేటప్పుడు ఈ ఫింగర్స్ని క్లోజ్ చేస్తూ ఉండండి అనమాట. 4 అయిపోతుంది. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా ఈజీగా నిద్ర తెప్పించే టిప్ అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, నిద్రపోయే ముందు కనీసం 1 అవర్ ముందైనా సరే డిన్నర్ అయిపోవాలి. మొబైల్ పక్కన పెట్టేసేయాలి. దాని ప్లేస్లో మీకు నచ్చిన బుక్ ఏదైనా ఉంటే ఒక రీడింగ్ని అలవాటు చేసుకోండి. సో దట్ ఏమవుతుందంటే ఆ రీడింగ్లో కూడా తొందరగా నిద్ర వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ టెక్నిక్స్ ఫాలో అయితే నిద్ర సమస్య పూర్తిగా తొలగిపోతుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి అన్నమాట ఇవి ఫాలో అవ్వగలిగితే. ఓకే, సో అలాగే వీటిలో మీకు ఏ టెక్నిక్ బాగా యూజ్ అవుతుందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి. జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హెల్త్, మైండ్ఫుల్ లివింగ్, లైఫ్ స్టైల్ ఇలాంటి టాపిక్స్ కాకుండా ఇంకేమైనా మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే తెలుసుకొని నేను మీతో షేర్ చేసుకోవటానికి ఒక టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసేసాను. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను, జాయిన్ అవ్వండి. టేక్ ఏ స్టెప్ టువర్డ్స్ యువర్ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. హ్యాపీ స్లీప్.